తణుకులో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం ముదురుతోంది. తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ కంచెని ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులు. జనవరి 5న విగ్రహం ఆవిష్కరిస్తామంటూ మాజీ మంత్రి కారుమూరి ప్రకటించిన నేపథ్యంలో ఇనుప కంచె ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరితో పాటు 13 మందిపై కేసులు నమోదు చేశారు తణుకు రూరల్ పోలీసులు. విగ్రహం వద్ద 144 సెక్షన్తో పాటు పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. ఇక తణుకులో అటు వైసీపీ టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం అయితే కొనసాగుతోంది. తాజాగా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ కంచెని ఏర్పాటు చేశారు రెవెన్యూ అధికారులు. అయితే జనవరి 5న విగ్రహం ఆవిష్కరిస్తామంటూ మాజీ మంత్రి కారుమూరి ప్రకటించిన నేపథ్యంలో ఈ ఇనుప కంచె ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరితో పాటు 13 మందిపై కేసులు నమోదు చేశారు తణుకు రూరల్ పోలీసులు. విగ్రహం వద్ద 144 సెక్షన్తో పాటు అటు పోలీస్ పికెటింగ్ కూడా కొనసాగుతోంది. ఈ ఫ్లెక్సీ వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పొలిటికల్ హీట్ చెలరేగిందనే చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ టీడీపీ కార్యకర్తల మీద ఫ్లెక్సీ వార్ ఇంకా కొనసాగుతోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు జనవరి 5వ తారీఖున వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పడంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. శాంతి భద్రతలు ఇష్యూ ఉండే అవకాశం ఉండడంతో పోలీసులు రెవెన్యూ యంత్రాంగం ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహం దగ్గర ఇప్పటికే 144 సెక్షన్ పెట్టారు. విగ్రహం దగ్గర ర్యాలీలు సమావేశాలు నిర్వహించకూడదంటూ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటన్నిటికన్నా ఒక అడుగు ముందుకు వేస్తూ పోలీసులు రెవెన్యూ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా విగ్రహం చుట్టూ కూడా ఇనుప స్తంభాలు నాటి ఇనుప కంచె ఏర్పాటు చేశారు. విగ్రహం వద్దకు ఎవరు వెళ్లకుండా ఇనుప కంచె ఏర్పాటు చేసి మరలా ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని అప్పుడు మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు సైతం ఆయన పలు కారణాలతో దాన్ని ఆవిష్కరించుకోలేకపోయారు. తర్వాత కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇటీవల వైఎస్ఆర్ విగ్రహం ముందు టీడీపీ కార్యకర్త ఒకరు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఫోటో వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ కారుమూరి అక్కడ కొంత నిరసన తెలిపారు. ఒకానొక దశలో పోలీసుల మీద ఘర్షణ కూడా ఆయన దిగడంతో మాజీ మంత్రి కారుమూరితో పాటు మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా జనవరి 5వ తారీఖున ఇట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పడంతో మరలా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు పొలిటికల్ ఇబ్బందులు ఉండటంతో పోలీసులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ ఇనుప కంచె ఏర్పాటు చేశారని అయితే మనకి సమాచారం అందుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.